ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన తర్వాత శిథిలాలలో కూరుకుపోయిన కన్వేయర్ బెల్ట్ ను నిపుణులు ఎట్టకేలకు సిద్ధం చేశారు. 13.85 కిలోమీటర్ల లోపల పైకప్పు కూలడంతో అక్కడ ఉండే కన్వేయర్ బెల్ట్ కూడా అందులో కూరుకుపోయింది. దాంతో శిథిలాల తొలగింపు సాధ్యపడలేదు. 10 రోజులుగా శ్రమించిన నిపుణులు ఇవాళ కన్వేయర్ బెల్ట్ ను సిద్ధం చేయడంతో లోపల నుంచి శిథిలాల రవాణా సులభమవుతుందని భావిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, లక్ష్మదుర్గ ఇవాళకి కానీ కన్వేయర్ బెల్ట్ రిపేరింగ్ పూర్తి కాలేదు. అయితే ఇవాళ నుంచి ఏదైతే లోపల డెబ్రిస్ ఉందో, శిథిలాలు ఉన్నాయో, శిథిలాలను బయటికి మూవ్ చేయాలంటే ఒక లోకో ట్రైన్ మాత్రమే సాధ్యపడని పరిస్థితి ఉండింది. అయితే దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల వరకు అక్కడ శిథిలాలు పూర్తిగా బురదమయమైన నేపథ్యంలో ఖచ్చితంగా కన్వేయర్ బెల్ట్ రన్ అవుతేనే లోపల నుంచి శిథిలాలు బయటికి ఈజీగా తీసుకొచ్చే అవకాశం ఉండింది. అయితే 3 రోజులుగా శ్రమించిన ఇంజనీర్లు, అదేవిధంగా అక్కడ ఉండే నిపుణులు మొత్తం కలిసి ఇక్కడ కన్వేయర్ బెల్ట్ ను ఎక్కడైతే లోపల కట్ అయిపోయిందో అక్కడ కట్ అయిపోయిన నుంచి దానికి మళ్ళీ జాయింట్ చేసి కన్వేయర్ బెల్ట్ ను రన్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి లోపల నుంచి అంటే శిథిలాలు బయటకు తీసుకొని వస్తారు. అయితే ఈ శిథిలాలు తీసుకురావడం కూడా ఒకవేళ కన్వేయర్ బెల్ట్ లేకుంటే దాదాపు 1 నెల రోజులు పట్టే అవకాశం ఉండిందని అక్కడ నిపుణులు వెల్లడించారు. అయితే ఇప్పుడు కన్వేయర్ బెల్ట్ పూర్తిగా అయింది. 24 అవర్స్ కూడా ఈ పనులు లోపల నుంచి శిథిలాలను బయటకు తీసుకొచ్చే పనులు జరుగుతూనే ఉంటాయి కనుక 2-3 రోజుల్లో పూర్తిగా శిథిలాలను, అదేవిధంగా ఏదైతే టీబీఎం మిషన్ ఉందో టీబీఎం మిషన్ ని కూడా పూర్తిగా కట్ చేసి వాటి యొక్క ముక్కలను కూడా బయటకు తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఈ కన్వేయర్ బెల్ట్ ను ఉపయోగించుకోవచ్చు. కనుక ఒక 2-3 రోజుల్లో ఇక్కడ శిథిలాలు దాదాపు లోపల ఉండే బురద, అదేవిధంగా మట్టి, రాళ్లు ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి అక్కడ నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పటికైతే 8 మంది జాడ ఏమాత్రం బయటపడలేదు. ఇది నీటి ఊట కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు శిథిలాలు కూడా బయటకు వస్తాయి కనుక ఎవరైతే 8 మంది లోపల గల్లంతయ్యారో వాటి ఆచూకీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది అని చెప్పి అధికారులు వెల్లడిస్తున్నారు. లక్ష్మదుర్గ. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.